వందనాలండి. మరలా ఈ విధంగా కలవడానికి దేవుడానికి గురించిన అద్భుతమైన అవకాశం అంటే దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ముఖ్యంగా మనం గత సెషన్లో త్రియేకమ త్రిత్వమ అనగా ముగ్గురు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు, అలాగే పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరేనా? అంటే ఒక్కడి కిందే ఉన్నాడా? తండ్రి కుమారుడి కింద వచ్చాడా? కుమారుడు పరిశుద్ధాత్మ కింద మరలా భూమి మీదకి వచ్చారైనా? అంటే ముగ్గురు ఒక్కడేనా? లేదంటే ముగ్గురు వేరువేరుగా కనబడుతున్నారా బైబిల్లో అని అంటే ముగ్గురు వేరువేరుగానే కనబడుతున్నారు. ముఖ్యంగా ఆనాడే అపోస్తలుడైన యోహాన్ గారు ఈ విషయం ఎంత పోరాటం చేశారో, ఎంత పరుగులు తీశారో, ముఖ్యంగా ఎలాంటి యుద్ధాన్ని జరిగించారో చాలా వివరంగా గత సెషన్లో మీతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ విన్నవని ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా మీరు వినే ప్రయత్నం చేయండి. రైట్. అలాగే ఇక పార్ట్ టూగా ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని చిత్తం అయితే ఇంకా మరికొన్ని పార్ట్స్గా ఖచ్చితంగా వాటన్నిటిని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది చాలా రకాల డౌట్లు ఉన్నాయి. సో వాటన్నిటిని మనం నివృత్తి చేసే ప్రయత్నం చేయాలి. అయితే ముఖ్యంగా మనం నమ్ముకున్న దేవుని గురించి మనకు క్లారిటీ కావాలి. అంటే తండ్రి అయిన దేవుడు, అందరికీ పైగా ఉన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇదైతే ఎవరు కాదనడానికి లేదు. మరైతే యేసుక్రీస్తుని కూడా మరి దేవుడు అంటున్నారు కదా, మరి ఈయన దేవుడు ఎలా అవుతాడు? దేవుడు ఒక్కడే కదా అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలాగే రకరకాల డౌట్లు వెంబడిస్తూ ఉన్నాయి, చాలామందిని వేధిస్తూ ఉన్నాయి. సరే, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా సరే వాళ్ళకు క్లారిటీ రావాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. మరి బైబిల్ ఎవరు పడితే చదివితే అర్థమైపోతుందా? అర్థం కాదు. మరి ఎవరు చదవాలి? పరిశుద్ధాత్మతో నిండుకొని చదివిన వారికి చాలా క్లియర్ కట్గా బైబిల్ అర్థమవుతుంది. ఎవరైతే పరిశుద్ధాత్మతో నిండుకొని చదవరో వాళ్ళకి బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. అంటే బైబిల్ చదవడానికి ఏంటి అర్హత? అంటే పరిశుద్ధాత్మ సహాయంతో నింపబడాలి. మరి పరిశుద్ధాత్మ సహాయంతో నింపబడాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం అడుగు పెట్టాలి. అపొస్తలుల కార్యాలు 2:38 ప్రకారంగా పరిశుద్ధాత్మ వరాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఆ వరాన్ని కలిగి బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి సందర్భం చాలా క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. అలా కాకుండా నేను చదివేస్తానని ఎంతమంది చదివినా బైబిల్ ముఖ్యంగా దేవుని మనసు వాళ్ళకి అర్థం కాదు. మామూలుగా అక్కడ ఉన్న అక్షరాలు మాత్రం చదవగలరేమో కానీ దేవుని మనసు వాళ్ళకి అర్థమవుతుందంటే అర్థం కాదు. అంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా దేవుని మనసును అర్థం చేసుకోవడం అనేది సాధ్యం కాదనే విషయం మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు త్రిత్వమా అంటే ముగ్గురు ఒక్కడేనా? ముగ్గురు వేరువేరుగా ఉన్నారా అని అంటే ఇదే సందర్భం గురించి యోహాను రాసిన మొదటి పత్రికలో చాలా విషయాలు మీతో మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో మనకు ముగ్గురు వేరుగా కనబడుతున్నారా? ముగ్గురు ఒక్కడే అన్నట్టుగా కనబడుతున్నారా అని అంటే బైబిల్ గ్రంథంలో మనకి ఎప్పుడు క్లియర్ కట్గా ముగ్గురు వేరుగానే మనకు చూపిస్తుంది. మరి ఇప్పుడు ఆ సందర్భాలు ఎక్కడ ఉన్నాయండి? మరి బైబిల్లో లేకుండా మనం మాట్లాడడానికి అవకాశం లేదు. సరే, ఆ సందర్భంలో కూడా వెళ్దాం. ఏ సందర్భాల్లో ఆయన మనకు ముగ్గురుగా కనబడుతున్నాడు అంటే చాలా క్లియర్ కట్గా మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బైబిల్లో లేకుండా మనం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, ఏదో కిట్టించేద్దాం, గట్టిగా మాట్లాడేస్తే అది సత్యం అయిపోద్ది అనుకోవడం నిజంగా అజ్ఞానం. చాలామంది ఈ రోజున అదే పందాలు ఉన్నారు. గట్టిగా చెప్పేస్తే అదే నిజం అనుకుంటున్నారు. అది నిజం కాదు, ఎప్పటికీ కాదు. గట్టిగా చెప్పేసిన ఆత్మహత్యన ఏది నిజమైపోదు. బైబిల్ చెప్తుందా? మనం దాన్ని నమ్ముదాం. బైబిల్ ఏం చెప్తే అదే నమ్ముదాం. మరి మార్క్స్ వార్త 1:9-10 మనకు అక్కడ ఒక సందర్భం కనబడుతుంది. ఏంటిది ఆ సందర్భం అంటే యోహాను బాప్తిస్మం ఇస్తుందంట అక్కడున్న యూదా జనాంగానికి. సో ఆ కాలంలో గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు వారి గురించి. అలా సాక్ష్యం ఇచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎంటర్ అవ్వడం, అలా ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏం జరిగింది అనేది ఒకసారి సందర్భం చూసే ప్రయత్నం చేద్దాం. మార్క్స్ వార్త 1:9 ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశం చెల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగుచుటయు చూచెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకి భూమి మీద బాప్తిస్మం పొందుకున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ఆకాశం చెల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురాకారం వలె తన మీదకి దిగువచ్చుటయు చూచున్నాడట. మనకిద్దరు కనబడుతున్నారు.
బాప్తిస్మిచ్చు యోహాన్ దగ్గర బాప్తిస్మ తీసుకున్న యేసుక్రీస్తు వారు మనకు కనబడుతున్నారు. ఆకాశం చేర్చబడి ఆ ఆకాశం నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ మనకు కనబడుతుంది. ఇక మూడవదిగా మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిందంట. అది తండ్రి బలమైన సాక్ష్యం ఇస్తున్నాడైన తన కుమారుని గురించి ఏమని, ఇదిగో నీవు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఆనందించుచున్నాను అంటున్నాడు. ఇక పరిశుద్ధాత్మ పౌర వలె తన మీదకి దిగొచ్చుట చూస్తున్నాడట. అంటే ఇదే సందర్భం మనకి లోకాసు వార్త 3:21 కూడా చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. ఇప్పుడు పరలోకం నుంచి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడట, పరిశుద్ధాత్మ పౌరం వల్ల వచ్చిందట, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొంది గట్టు మీదకి వచ్చారట, ఒడ్డు మీదకి. అంటే మనకు ముగ్గురు చాలా క్లియర్గా కనబడుతున్నారు. ఇప్పుడు తండ్రి కుమారుడి కింద వస్తే ఈ సందర్భాలు ఏవి మనకు కనబడు. పరలోకం నుంచి మరో స్వరం రాదు, ఎందుకంటే ఆయన ఇక్కడే ఉన్నాడు కదా. మరి పరలోకం నుంచి రావడం ఏంటి స్వరాలు, ఆ శబ్దం రావడం ఏంటి, జరగదు కదా. ఇందువల్ల పరిశుద్ధాత్మ పౌరాకరం వల్ల రావడం ఏంటి, అవన్నీ అయ్యే పనులు కాదు కదా. అంటే చాలా క్లియర్ కట్గా బైబిల్ ఏం చెప్తుంది, ముగ్గురు వేరువేరుగా ఉన్నారు, పని చేస్తున్నారు, వేరువేరుగా ఉండి పని చేస్తున్నారు. అంటే వేరువేరుగా అంటే చాలామంది అంటారు అంటే ఎవరికి ఉండాలిదేనా అన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ అలాగా మాట్లాడట్లేదు, ముగ్గురు వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు, ముగ్గురు పని చేస్తున్నారని చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. మరి ఇప్పుడు ముగ్గురు ఒకటి కాదా అంటే, ముగ్గురు వ్యక్తుల పరంగా ఒకటి కాదు, వాళ్ళ మనసు పరంగా ఒకటే. ఇప్పుడు మనందరం ఒకటే ఉజ్జి అంటారు కదా. సో ఇప్పుడు ఒకటే ఉజ్జి అన్నది మాత్రాన అందరి చేతులు ఒకటేనా, అందరి కాళ్ళు ఒకటేనా, ఎవరి కాళ్ళు వేరుకుంటారు, వేరుగా ఉన్నారు శరీరాలుగా, కానీ వాళ్ళ ఉద్దేశాలు ఒకటి, వాళ్ళ ఆలోచనలు ఒకటే పందా మీద ముందుకెళ్తారు. అది సో అట్లనే వీళ్ళు కూడా ఏకంగానే ఉన్నారు. ఎలా వాళ్ళ పని పట్ల ఏకంగా ఉన్నారు, వాళ్ళ ఆలోచన పట్ల ఏకంగా ఉన్నారు, కానీ ముగ్గురుగా ఉండి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది, ముగ్గురుగానే ఉన్నారు, ముగ్గురుగానే పనిచేస్తున్నారు.